ఈ నెల 30న వీరశైవ సమాజం ఆరాధ్య దైవం బసవేశ్వర స్వామి జయంతి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివప్ప తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వీరశైవ సమాజం నాయకులు మాట్లాడారు. బసవేశ్వర స్వామి జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేసి ఆయన జయంతిని అధికారికంగా జరపాలని కోరారు. బసవేశ్వర స్వామి జయంతి కార్యక్రమంలో కులమతాలతో సంబంధం లేకుండా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో ఆయన జయంతిని గత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, నాగరాజు పాల్గొన్నారు. బసవేశ్వర మహనీయుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రచారం చేస్తూ ఈరోజు ఈ లోక కళ్యాణార్థం ఈశ్వరుడే దైవమని ప్రచారకర్తగా మానవులంతా సమానమని ఆడ మగ అంతా సమానులేనని సహజీవనంగా సాగిపోవాలని మహాత్మా బసవేశ్వరుడు ఎంతో త్యాగం చేసినాడు. ఆ బసవేశ్వర జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మా బసవ జయంతికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇదివరకు ప్రభుత్వం గతంలో ప్రభుత్వము మా బసవ జయంతికి అధికారికంగా కొంత సాయం చేసినారు. ఇప్పుడు అధికారికంగా కలెక్టర్ గారు బసవ జయంతికి అయ్యే ఖర్చులను అధికారికంగా ఖర్చు చేయాలని మనవి చేస్తూ కలెక్టర్కు విన్నపం ఇవ్వడం జరిగింది. మహాత్మా బసవేశ్వరుడు ఆయన 12వ శతాబ్దంలోనే కుల మత వర్గ రహితంగా నిర్మూలించి తర్వాత సమాజ స్థాపన కోసం మరి శివుడే అందరికీ ఒక దేవుడని నమ్మి చెప్పి మతానికి ఒకటే రోజులో 31 కులాలకు 3 కోట్ల మందికి లింగాధారణ చేసినటువంటి విశ్వగురు ఆయన యొక్క జయంతి గత ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా అధికారికంగా ప్రకటించి నిధులు మంజూరు చేస్తూ అట్టి ఉత్సవాన్ని ఘనంగా జరిపినారు. అట్టి ఉత్సవానికి కూడా ఈ సంవత్సరం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ మహాత్మా బసవేశ్వర జయంతిని అధికారికంగా ప్రకటిస్తూ మరి కావలసిన నిధులు మంజూరు చేస్తూ మరి ఆ జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేయాలని మేమందరం వీరశైవ సమాజం మహాత్మా బసవేశ్వరుడు విశ్వగురువుని మాకందరికి కూడా జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరిపి మరి ప్రజలకు తెలియాలని విషయిస్తూ మేమందరం కోరుతున్నాం.